చదువుకోవాల్సిన వయసులో జల్సాలు వ్యసనాలకు అలవాటు పడిన ఇద్దరు 10వ తరగతి విద్యార్థులు తమను మందలించారన్న కక్షతో స్కూల్ ప్రిన్సిపల్ను హత్య చేసిన ఘటన నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టించింది. కొండమల్లెపల్లిలోని నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసు మిస్టరీని పోలీసులు 8 రోజుల్లో ఛేదించారు. కొండమల్లపల్లి మండలంలోని ఫూల్సింగ్ తండా, పిల్లియా తండాలకు చెందిన ఇద్దరు 16 ఏళ్ల విద్యార్థులు ఈ ఘటనకు పాల్పడ్డారు. ఇద్దరు స్నేహితులు. రూపారెడ్డి ప్రిన్సిపల్ గా ఉన్న స్కూల్లో వీళ్ళిద్దరూ 10వ తరగతి చదువుతూ అక్కడి హాస్టల్లో ఉండేవారు. విద్యార్థులు సిగరెట్లు, మద్యం వంటి వ్యసనాలకు అలవాటు పడ్డాన్ని ప్రిన్సిపల్ గుర్తించారు. గతంలో వారి వద్ద డబ్బులు, సెల్ ఫోన్ దొరకటంతో తల్లిదండ్రులను పిలిపించి వారి సమక్షంలో మందలించారు. ఒక విద్యార్థిని హాస్టల్ నుంచి డే స్కాలర్ గా కూడా మార్చారు. దీంతో ప్రిన్సిపల్ పై విద్యార్థులు కక్ష పెంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. జల్సాలకు అలవాటు పడిన విద్యార్థులు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ప్రిన్సిపల్ ఇంట్లో చోరీ చేయాలని నిర్ణయించుకున్నారు. స్కూల్లో ఫీజుల వసూళ్లు జరుగుతున్నందున ఆమె ఇంట్లో భారీగా నగదు ఉంటుందని భావించారు. ఘటనకు 5 రోజుల ముందే ప్రణాళిక రూపొందించి ఇంటి పరిసరాల్లో రెక్కీ నిర్వహించారు. సోషల్ మీడియాలో ఈజీగా డబ్బు సంపాదించటం, హత్య ఎలా చేయాలి, నేరం చేసిన తర్వాత ఎలా తప్పించుకోవాలనే అంశాలను కూడా నిందితులు సర్చ్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. యూట్యూబ్లో త్వరగా డబ్బులు ఎలా సంపాదించాలి అని ఇట్లాంటివన్నీ సెర్చ్ చేయడం మనకి ఇప్పుడు దాకా దొరుకుతున్నది. ఇంకా దాని మీద మనం విచారిస్తున్నాం. ఆగస్టు 11న సాయంత్రం ఇద్దరు విద్యార్థులు ప్రిన్సిపల్ ఇంటి వద్దకు చేరుకున్నారు. ముందుగా కొనుగోలు చేసిన హుడీ, టీషర్ట్, ప్యాంట్, మాస్కులు, గ్లౌజులు తీసుకొచ్చారు. అనంతరం కత్తిని కొనుగోలు చేశారు. ఒక విద్యార్థి ఇంటి సమీపంలోని నీటి ట్యాంకు వద్ద కాపలాగా ఉండగా మరో విద్యార్థి ఇంటి వెనుక నుంచి గోడ దూకి లోపలికి ప్రవేశించాడు. వంటగది ద్వారా ఇంట్లోకి వెళ్లిన అతన్ని రూపారెడ్డి గుర్తించారు. దీంతో వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేసి హత్య చేశాడు. ఆమెని 27 సార్లు కత్తితో పొడిచాడు. అనంతరం బెడ్రూమ్లో ఉన్న సుమారు 2,50,000 రూపాయల నగదును తీసుకొని అక్కడి నుంచి పరారయ్యారు. రూపారెడ్డి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంటి సమీపంలోని బండరాయి కింద పెట్టారు. హత్యకు ఉపయోగించిన దుస్తులను కూడా అక్కడి నుంచి తీసుకెళ్లి డ్రైనేజ్ లో పడేశారు. అయితే దీనికి ముఖ్య కారణం ఏంటంటే గత ఒక 15-20 డేస్ బ్యాక్ ఈ JCL1 హాస్టల్, అదే స్కూల్లో హాస్టల్లో ఉంటాడు. ఆ హాస్టల్లో అతని బ్యాగ్లో సెల్ ఫోన్ ప్లస్ కొంత మనీ దొరికిందని చెప్పేసి ప్రిన్సిపల్ గారు, టీచర్ గారు అతన్ని మందలిస్తే అతన్ని హాస్టల్ నుంచి తీసి డే స్కాలర్కి షిఫ్ట్ చేస్తారు. ఆ సమయంలో పేరెంట్స్ ముందు ఇతనికి తిట్లు పడడము, అదేవిధంగా ఈ అబ్బాయికి బియర్, ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయడం అలవాటు, అదేవిధంగా బైక్ అంటే కూడా బాగా ఆశ, ఇంకా ఇది ఉండేసరికి ఎట్టి పరిస్థితుల్లో మనము ఈ డబ్బులు సంపాదించాలి, ఏదైనా చేసి డబ్బులు సంపాదించాలని చెప్పేసి కరెక్ట్ ఈ ట్యూస్డే రోజు అంటే 11th రోజు స్కూల్ ఫీజు కలెక్ట్ అవుతుంది కదా, ఆ రోజు ప్రిన్సిపల్ దగ్గర కంపల్సరీగా డబ్బులు ఉండే అవకాశం ఉంటుంది. ఆ రోజు మనము ఆ ఇంటికి వెళ్ళి దొంగతనం చేసి ఆ డబ్బులు తీసుకోవచ్చని వీళ్ళు ముందే ప్లాన్ వేసుకొని 5 రోజుల ముందు నుంచి, అంటే 11th రోజు అయితే 6th, 7th ఆ రోజు నుంచే అక్కడ చుట్టుపక్కల ఉన్న కెమెరాలు కూడా వీళ్ళు రెక్కీ చేసుకుంటారు. అదేవిధంగా గ్లవ్స్ కొనడం జరుగుతుంది. ఏ టైంకి వెళ్ళి ఏ టైంలో ఒక్కళ్ళే ఉంటారో కూడా చూసుకొని మొత్తం ప్లాన్ వేసి ఆ రోజు 11th రోజు స్కూల్ అయిపోగానే 4ంటికి వీళ్ళు ఇద్దరు బయటికి వచ్చి అక్కడ ఉన్న అవుట్స్కర్ట్స్లో కలుసుకున్న తర్వాత అందులో ఒక అబ్బాయి లోపలికి వెళ్ళి గోడ దూకేసి ఫోన్ మాట్లాడుతున్న సమయంలో, డబ్బులు తీసుకుని వెళ్ళే సమయంలో అంటే డిసీజ్డ్ గుర్తుపట్టేసరికి మళ్ళీ బయటికి వచ్చి మమ్మల్ని పేరు చెప్తాదని చెప్పేసి ఒక 27 సార్లు కత్తి పెట్టి పొడవడం జరుగుతుంది. హత్యకు ముందు రూపారెడ్డి తన పిన్నితో ఫోన్లో మాట్లాడారు. సంభాషణలో చివరిగా ఆమె బాబు అనే పదాన్ని పలికినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఈ ఒక్క క్లూను ఆధారంగా చేసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాబు అని ఆమె ఎవరిని ఉద్దేశించి మాట్లాడారనే కోణంలో స్కూల్లో విచారణ చేపట్టారు. స్కూల్ తిరిగి తెరిచిన తర్వాత గైహాజరైన 13 మంది విద్యార్థుల గురించి ఆరా తీశారు. వారిలో 5 10వ తరగతి విద్యార్థులుండగా 2 విద్యార్థులు అకస్మాత్తుగా డబ్బు ఖర్చు చేస్తూ జల్సాలు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సుమారు 70 సీసీ కెమెరాల ఫుటేజ్ని పరిశీలించి 80 మందిని విచారించారు. ఈ క్రమంలో 2 విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారించగా కేసు కొలిక్కొచ్చింది.
నిందితుల్లో ఒకరి వద్ద 1,54,000 రూపాయలు నగదు, ఖరీదైన ఐఫోన్ ఉన్నట్లు గుర్తించారు. నగదు ఎక్కడిదని ప్రశ్నించగా తొలుత తల్లిదండ్రులు ఇచ్చారని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అయితే నోట్లపై రక్తపు మరకలు కనిపించడంతో వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. అవి మనిషి రక్తపు మరకలేనని తేలటంతో విద్యార్థులను మరింత లోతుగా విచారించగా ప్రిన్సిపల్ హత్య, నగదు చోరీ విషయాలు బయటపడ్డాయి. పోలీసులు నిందితుల నుంచి 1,54,000 రూపాయల నగదు, ప్రిన్సిపల్ ఐఫోన్, హత్యకు ఉపయోగించిన కత్తి, గ్లౌజులు, మాస్కులు, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరూ మైనర్లు కావటంతో వారిని జువైనల్ హోంకు తరలించినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. కేసులో ఇతర అంశాలపై కూడా దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు. సో ఇదే మనం చేసే ఇన్వెస్టిగేషన్లో క్రమంగా మనకి లాస్ట్ వీళ్ళ చిన్నమ్మతో రూపారెడ్డి గారు మాట్లాడడం జరుగుతుంది. ఆ టైంలో కరెక్ట్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యే ముందు బాబు అనే ఒక పదం వాడడం జరుగుతుంది. సో అది మనకి మళ్ళీ మనము విట్నెస్లందరినీ కూడా మనము ఎగ్జామిన్ చేసే సమయంలో ఈ బాబు అని ఎవరిని అనే అవకాశం ఉంటుందని చెప్పేసి మళ్ళీ ఆలోచిస్తూ స్కూళ్ళలో కూడా పిల్లల్ని కూడా బాబు అనే అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి సోమవారం అంటే ఒక 1 వీక్ హాలిడేస్ వాళ్ళు ఒక 3 ప్రిన్సిపల్ గారు చనిపోయిన తర్వాత ఒక 4 డేస్ హాలిడేస్ ఇస్తే మళ్ళీ మండే రోజు స్కూల్ రీఓపెన్ అయింది. స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత ఎవరైనా పిల్లలు స్కూల్కి రాకుండా ఏమైనా బయట గాలి తిరుగుళ్ళు ఏమైనా తిరుగుతుర్రా అని చెప్పేసి చెక్ చేస్తే స్కూల్ మొత్తంలో లాస్ట్ 2 రోజుల్లో మనకి ఒక 13 మంది వరకు అబ్సెంట్ ఉన్నారు. అందులో ఈ సీసీటీవీ కెమెరాస్లో వచ్చిన మన ఫోటోకి ఈ అబ్సెంట్ ఉన్న పిల్లలకి ఏదైనా లింక్ ఏమైనా ఉందా అని చెక్ చేసుకుంటే ఒక 5 10th క్లాస్ పిల్లల మీద మనకి డౌట్ వస్తుంది. అందులో కూడా వాళ్ళ గురించి మనం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకుంటూ ఉంటే ఒక 2 10th క్లాస్ పిల్లలు అదే స్కూల్లో చదువుతున్న పిల్లలు గత 2-3 రోజుల నుంచి కూడా డబ్బులు బాగా ఖర్చు పెడుతూ జనాలు వాళ్ళ ఫ్రెండ్స్లలో కూడా పార్టీల్లాగా ఇచ్చుకుంటూ ఎక్కువగా గాలి తిరుగుతున్నారని చెప్పి సమాచారం రాగానే వీళ్ళిద్దరి మీద మనకు సస్పిషన్ వచ్చి మనం వీళ్ళిద్దరిని వాళ్ళ పొద్దున మనం వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది.